హాయ్ గాయ్స్, ఏంటంటే మనం వీడియోస్ ఎందుకు ఆపేసాం అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే నాకు ఒక సాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. నాకైతే సాడ్ ఇన్సిడెంట్ అనమాట. మీకైతే చాలా ఫన్నీ ఇన్సిడెంట్. అది నేను షేర్ చేసుకుందాం. దాంతోపాటు కొన్ని నిజాలు కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా. ఏంటంటే మా విలేజ్ మీ అందరికీ తెలిసింది, కైకలూరు పక్కన చిన్న విలేజ్. ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటాను, ఫిట్నెస్ గురించి మోటివేట్ చేస్తూ ఉంటాను, ఫిట్నెస్ నాకు తెలిసిన నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేస్తూ ఉంటాను కదా. అంటే అలాగే ఒక తమ్ముడు నన్ను అడిగేవాడు అనమాట. ఏంటంటే అన్న నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను, నేను ఏమన్నా సజెషన్స్ ఇవ్వను చెప్పేవాడు. నేను ఎలా చేయాలి ఏంటని. తర్వాత ఒక 5 days నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చాడు. వస్తే అని చూస్తే బాగా చిన్నపిల్లడు. అడిగితే నేను చెప్పాను, అరే నువ్వు జిమ్గా అయినా వెళ్ళాల్సిన అవసరం లేదురా, నేను వచ్చాక ఇంటికాడ పుల్లప్స్ పుషప్స్ రన్నింగ్ చేస్తున్నావు అనుకో, నువ్వు తర్వాత మంచిగా నీ ఒక ఏజ్ వచ్చింది జిమ్లో జాయిన్ అవ్వచ్చు అని మంచిగా చెప్పే బాగానే ఉంది. సరే కదా, ఇవన్నీ చెప్పేసాను, అంతా అయిపోయింది. అలాగే నన్ను అడుగుతూ ఉన్నా, నేను అడిగి చెప్తానే ఉన్నా ఎలా తినాలి ఏంటి అవన్నీ కూడా నాకు తెలిసినంతలో నేను చెప్తా ఉన్నా. ఒక 5 days అనమాట వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న తిట్లు అనమాట నన్ను, మా పిల్లోడు నీ వల్లే చెడిపోతున్నాడు, అసలు నీ వీడియోస్ చెడిపోతానంటే, నా వీడియోస్ చూసి చెడిపోతున్నానంటే నేను నా బెట్టింగ్ యాప్ల గురించి ఏమన్నా చెప్తున్నానా, లేకపోతే వేరే విషయాలు ఏమైనా చెప్తున్నానా. ఏంటంటే ఫిట్గా ఉండి ఫిట్నెస్ని ప్రమోట్ చేస్తా, నలుగురికి ఎంతో కొంత నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉన్నాను, అంతే. అంతకన్నా ఏమీ లేదు. వాళ్ళమ్మ తర్వాత అర్థమైంది వాళ్ళ అమ్మ ఎందుకు తిడుతుంది ఏంటి అంటే, మనోడంట ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాడంట. అంటే మంచి స్మార్ట్ ఫోన్ కావాలంట. అది చదివే 7th class. చదువు అవన్నీ వదిలేసి డైరెక్ట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది. అన్ని పక్కన కూర్చోబెట్టి అడిగా, అరే ఏంట్రా ఎందుకు ఇలా అవ్వాలనుకుంటున్నావు, మంచిగా చదువుతావు కదా అంటే, అది కదన్నా నేను కూడా అయిపోతాను, అరే నాలాగే అయిపోతాను అంటే, నాలాగా నీట్గా రీల్స్ చేస్తారంటే అన్నీ కదా అంటే, అరే నాకే ఏమీ లేదురా బాబు, మా ఇంట్లో తిడుతున్నారు ఏమీ చేస్తాంటే, ఎందుకంటే లాస్ట్లో నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నాను కూడా చెప్తాను లాస్ట్లో మీకు అని అడిగితే చెప్పాడు. అన్న అది కాదన్న ఇన్స్టాగ్రామ్లో చూసానన్నా నేను, అసలు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లో మామూలుగా లేదన్న, అసలు వే ప్రోటీన్లు క్రియాటిన్లు వాళ్ళు తిరిగే బళ్ళు, వాళ్ళు తిరిగే కార్లు అన్న అసలు మామూలుగా లేదన్నా అని అంటున్నాడు. అది అప్పుడు అనిపించింది. ఇప్పుడు ఆడికే కాదు మీకు కూడా చెప్తాను అండి, 100లో 10 మంది గట్టిగా దాని మీద కూర్చుంటారు. అంటే అండి పట్టు విడవకుండా పట్టుకుని కూర్చుంటారు. వాళ్ళకి అయితే అవుద్ది, లేకపోతే వాళ్ళు ఒక ఫెయిల్యూర్లోనే జీరోలాగానే నిలబడిపోతారు జీవితంలో. అంటే ఫెయిల్యూర్ని కూడా ఒక సక్సెస్గా తీసుకుని అలా ఉండిపోతారు అన్నమాట, స్టాండ్ అయిపోతారు. వాళ్ళు ఆబ్వియస్లీ అవుతారనమాట, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతారు. అంటే ఏదో ఒక టైంలో వాళ్ళు బాగానే రీచ్ ఉంటుంది, మంచిగా దేంట్లో సెటిల్ అయిపోతారు. ఏంటంటే నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, చాలామంది ఈ చూసి ఇబ్బంది పడిపోతున్నారు. ఏంటంటే వీళ్ళని చూసి వాళ్ళు మోటివేట్ అయిపోయి నేను కూడా అలా ఇవ్వాలంటే అవ్వదు. ఏంటంటే 100లో 10 మంది బాగా ఫేమ్ వచ్చి ఉండేవాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళకన్నా నాలెడ్జ్ 100 రెట్లు బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు 200 మంది, 300 మంది, 600 మంది. ఇప్పుడు నీకు చెప్తా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఇప్పుడు అరౌండ్ 2000 మంది నన్ను ఫాలో అవుతున్నారు. 2000 మంది నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నన్ను ఫాలో అవుతున్నారు కదా. నాకన్నా తక్కువ ఉన్నవాళ్ళు, నాకన్నా తోపు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? వాళ్ళకి 600 మంది, 700 మంది. అర్థమైందా? అది ఏంటంటే నీకు ఒక టైం వచ్చొద్ది, రీచ్ వచ్చొద్ది, అంతే తప్ప అంతకన్నా ఏమీ లేదు. దానివల్ల నీకు ఏం యూజ్ కూడా ఉండదు. ఏంటంటే మళ్ళీ కొంతమంది అంటారు, అరే బాబు వెళ్ళరా పక్కెళ్ళి అడుగురా పుష్ప, అదే పక్కెళ్ళి అడుగురా వెరీ పుష్ప అని నన్ను అంటారు. ఏమని, నేను ఐసీఎన్ ఆడతాను, అదే ఒక బాడీ బిల్డింగ్ షో ఆడేస్తాను, నాకు నీట్గా ప్రమోషన్ వచ్చేది, నేను మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాను. చాలామంది ఉన్న మిస్కన్సెప్షన్ అది. ఏంటంటే చెప్తాను చూడండి, నువ్వు ఒక కాంపిటీషన్ ఆడేవంటే దానికి ఏంటంటే, కాంపిటీషన్ ఆడితే అథ్లెట్ అవుతావు అనమాట. అర్థమైందా? ఒక ఫిట్నెస్ అథ్లెట్ అవుతావు, లేకపోతే ఫిట్నెస్ బాడీ బిల్డర్ అవుతావు. నువ్వు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాలాగా కంటెంట్ చేసావు అనుకో, ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అవుతావు. అర్థమైందా? అది కాదు, నువ్వు ఇప్పుడు కోర్సులు చేసి, బాడీ బిల్డింగ్ కోర్సులు చేసి, లేకపోతే ప్రెప్ అని మామూలుగా నువ్వు ఐసీఎన్ ఆటలకి ఆడతావు కదా, వాటికి ఏమన్నా ప్రిపరేషన్ కోచింగ్ అని ఉంటుంది, కొన్ని తెలుసుకోవాలి, సర్టిఫికేషన్ చేయాలి. ఆ సర్టిఫికేషన్ చేసాక నువ్వు కోచ్ అవుతావు. అర్థమైందా? అంతేకాకుండా ఎన్ని ఒకటే అవ్వాలంటే పాసిబిలిటీ అంటే ఆడు ఒక బాడీ బిల్డింగ్ షో ఆడుకోవచ్చు, అండ్ చక్కగా ఫిట్నెస్ కంటెంట్ చేసుకుంటా వాడు సర్టిఫికేషన్ చేసుకుని వాడి క్లయింట్ని తీసుకోవచ్చు. అది ఇంత తలపోటు ఉంది.
ఎందుట్లో అయినా కానీ ఈజీగా అయితే రాదు, ఏ విషయం కూడా ఈజీగా అని అయితే రాదు, అది కష్టపడాలి. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళ కష్టాన్ని ఎవరు చూపించుకోరనమాట. అంటే ఏంటి, నడుచుకుంటా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మా ఇంటికి వర్షం వస్తే మొత్తం మట్టి అనమాట, అది నేను చూపిస్తానా, ఆ మట్టిలో నడుస్తా. మా ఇంటికి నీళ్ళు ఏమైనా అయిపోయినాక ఆ డ్రైనేజీలు దిగి నేను క్లీన్ చేస్తూ ఉంటా. అవి నేను చెప్పుకుంటానా, చెప్పుకోను. ఇది అంతే. ఇప్పుడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ని మంచిగా చూపించుకుంటారు. వాళ్ళ తర్వాత బ్యాక్ హ్యాండ్ చేసే పనులు చెప్తారా, వాళ్ళు వెళ్ళిపోయి నోట్స్లు రాసుకోవడం, వాళ్ళు ప్రిపేర్ అయ్యేది, వాళ్ళు ఎన్ని పడుకుంటారు, ఏమేమి తింటారో చెప్తారంటే వాళ్ళు ఎన్ని పడుకుంటారు, వాళ్ళు ఎంత కష్టపడతారు. ఎవరో నువ్వు కష్టపడేదాన్ని ఎవరో చూపించరు, అర్థమైందా? స్టైల్గా ఎంజాయ్ చేసి ఎవరైనా చూపిస్తారు. అది లాస్ట్లో ఏంటంటే నేను ఈ కంటెంట్ క్రియేషన్ రావడానికి కారణం అని చెప్పాను కదా, నాకు కారణాలు ఏమీ లేవు. నేను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని కూడా రాలేదు. ఏంటంటే నా వీడియోస్ చూసి నన్ను నేను వీడియోస్లో చూసి అని చూసుకోవడం ఎలా ఉంటుంది అనే దానికోసం వచ్చాను. నాకైతే ఒక ఫాలోవర్స్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ ఫేమ్ వచ్చినా రాకపోయినా, ఏం వచ్చినా రాకపోయినా అయితే కంటెంట్ క్రియేషన్ అయితే చేసుకుంటా. మళ్ళీ మీరు అడగొచ్చారే మరి దేనికోసం రా నువ్వు కంటెంట్ క్రియేషన్ చేస్తున్నావు అంటే, నన్ను నేను చూసుకోవడం కోసం. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయిన తర్వాత ఒకవేళ యూట్యూబ్ ఉంటే కనుక నా పిల్లలకి చూపించుకోవడంగా, అరే మీ నాన్న ఒకప్పుడు ఇలా ఉన్నాడురా, ఇన్ని పనులు చేశాడురా, మీ నాన్న కూడా ఒక దాని మీద తపస్సు చేశాడురా, అది అవ్వలేదురా అని చెప్తున్నాను. అదే ఒకవేళ అయిందనుకో, ఒకవేళ నా అదృష్టం బాగుండి, నేను పడిన కష్టానికి బాగుండి నీట్గా నేను మంచి ఫేమ్ వచ్చిందనుకో, ఈ వీడియోస్ కూడా చెప్పుకుంటే బాగుంటుంది. ఒకప్పుడు మనల్ని వీడియోలు తీయడానికి లోపలికి వెళ్తేనే ఎలా చేయకుండా ఉన్న ప్లేస్లు రా ఇవి చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ నా కాన్సెప్ట్ అయితే ఒకటే, ఏదైనా పట్టుకుంటే అసలు అనవసరం అనేదాన్ని ఎప్పుడు నేను పట్టుకోను. ఏదైనా కానీ అదే ఒకటి నేను పట్టుకున్నాను అనుకో, కష్టం నిష్ఠూరం అదే చేసుకుంటా. అదే నాకు అవసరం లేదు, ఆ ప్లేస్ నాకు అవసరం లేదు, అది నాకు అవసరం లేదంటే వితిన్ సెకండ్స్లో వదిలేస్తా. ఏదైనా అంతే, నువ్వు కూడా అలా చూసుకో. కానీ ఏంటంటే ఇప్పుడు కమ్ టు ద పాయింట్ అంటే, నువ్వు లైఫ్లో ఏదనుకున్నా కానీ 100% ఆర్ ఫెయిల్ ఆర్ సక్సెస్, ఏంటంటే ఆ సక్సెస్లో కూడా ఒక కిక్ ఉంటుంది అన్నమాట. అది సరే. మరి టాపిక్ని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకొచ్చాం, మీకైతే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. కొంచెం అన్న ఇన్ఫర్మేటివ్ ఉంటే కింద, అసలు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు, ఏంటి అసలు నేను ఎందుకు మాట్లాడాను, ఈ విషయాలు కూడా ఫర్దర్ వీడియోస్ అయితే చేస్తాను. ఏంటంటే మీరు వచ్చే కామెంట్ బట్టి కింద కామెంట్ చేయండి, ఈ వీడియో ఏమన్నా మీకు ఏమైనా యూజ్ అయిందా, యూజ్ అవ్వలేదా, ఆ పిల్లోడి గురించి. చాలామంది ఉన్నారు అనమాట అలాగే. సరే అయితే మరి చెప్పడం అయితే మర్చిపోయాను, ఇప్పుడు దాకా నా వీడియో చూస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే మరి ఉంటున్నా, బాయ్.